తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో రైతు బంధు ఒకటి. ఇప్పటి వరకు కొంత మొత్తమే రైతుల ఖాతాలో డబ్బు జమ అయింది. ఇంకా చాలామంది రైతులకు పడకపోగా అందరూ ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారి కోసం తాజాగా మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఎకరం లోపు ఉన్న రైతుల అకౌంట్లో తొందరగా నిధులు జమ చేసిన అప్పటి నుంచి రైతులకు ఆర్థిక సాయం ఇవ్వడం లేదు. 3-4 ఎకరాల లోపు ఉన్నవారికి రైతు బంధు సాయం పంపిణీ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు జమ అవ్వని రైతులు చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అందరికీ శుభవార్తను తెలియజేశారు. ఈరోజు 5 ఎకరాల రైతులందరికీ రైతు బంధు డబ్బులు జమ చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయం తెలిసి రైతులు డబ్బులు ఇంకా జమ చేయని రైతులు సంతోషంతో పొంగుతున్నారు. రైతు బంధు పంపిణీ 10 రోజులలో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రవర్తన నియమాలు రాకముందే పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతు సోదరులకు ఇంకా 3,500 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. డబ్బులు రిలీజ్ చేస్తామని వెంటనే పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కానీ అది ఇంకా జరగలేదు. ఈ మేరకు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చేసిన ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమాలు అమల్లో రావడం జరిగింది. ఎన్నికల కోడ్ నియమాలు అమలుతో రైతు బంధు యోజన ఆగిపోయింది. ఎన్నికలు ముగిసే వరకు రైతు బంధు డబ్బులు చెల్లించే పరిస్థితి ఉండదని భావించిన ఈ వార్త రైతుల్లో ఉత్సాహం నింపింది. ఇక నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా వస్తుందని. ప్రస్తుతం రాష్ట్రంలో 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలు కాగా ఎకరం నుంచి 2 ఎకరాలు ఉన్న రైతుల సంఖ్య 16.98 లక్షలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఎలక్షన్ అయిపోయిన మరునాడు నుంచి మిగిలిన రైతుల ఖాతాలో జమ అవుతుందని వారు తెలిపారు.